బన్నీకి ఈ కళ్ళకు గంతలు కట్టి ఎలకలు పందికొక్కులు విషం అన్ని తినిపించేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? దీనికి ఉప్పు కారం మనకి పచ్చిమిరపకాయలు తినిపించింది కదా, చింతపండు కూడా కొంచెం తినిపిస్తాను. కొంచెం ఏంటి చంద్రముఖి పువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది. బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ చేద్దామా? బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ చేద్దాం కానీ విషయాలు తిని చచ్చే ఛాలెంజ్ వద్దామా? తినిపిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ గేమ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారో చెప్తాను. మన బన్నీ, అలాగే మా హస్బెండ్, ఇంకా నేను అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మేము ఇద్దరం వెళ్ళి బన్నీ కోసం కొన్ని పాములు, కొన్ని కప్పలు, కొన్ని బొద్దింకలు, కొన్ని ఎలగొద్దులు ఇలాంటివన్నీ. ఏదమ్మా ఒక్కసారి అక్కడ బల్లి అలా గోడ మీద వెళ్తూ ఉంటుంది, పక్కన నుంచో చాలు. సరే ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకొస్తానులే కానీ అన్ని తీసుకొచ్చి మంచిగా కవర్ లో ప్యాక్ చేసి పెట్టి దీనికైతే తినిపిస్తాం. ఈ గ్యాప్ లో మీరేం చేస్తారు? కామెంట్ సెక్షన్ లో రైట్ సైడ్ స్లైడ్ చేస్తే హై పాయింట్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. అండ్ ఈ లోపైతే బన్నీ కళ్ళగంతలు కడతామండి. దానికి మేము ఏం తినిపిస్తున్నామో తెలియదు, తినేస్తుంది. తినేసి గెస్ట్ చేయాలన్నమాట. లేట్ చేయొద్దు, ఇంకా వచ్చేసేయండి. కళ్ళగంతలు కడదాం. నీకు అసలు ఏం తినాలనిపిస్తుంది బన్నీ? ఓకే, నాకు ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం పెట్టారు అన్న దాన్ని బట్టి ఉంటుంది నేను మీకు ఏం పెట్టాలి తర్వాత. అసలు నీకు ఆలోచించుకోండి. సరే నీకు ఏం తినాలనిపిస్తుంది చెప్పు. నాకా మంచిగా మ్యాగీ, పేస్ట్రీ, కోరికలు ఎక్కువ ఉన్నాయండి. బిర్యానీ, థమ్స్అప్. ఓకే, మన బన్నీకి అయితే చాలా కోరికలు ఉన్నాయండి, కానీ మనం పెట్టేవి అవి కాదు. షాపింగ్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడైతేనేమో అన్ని పడిపోతాయి. మేము షాపింగ్కి వచ్చామండి, అది కూడా మా కిచెన్ లోకి అనమాట. బన్నీకి తెలియకుండా కొన్ని ఫుడ్ ఐటమ్స్ మేము తీసుకెళ్ళి దానికి కళ్ళకు గంతలు ఉంటాయి కాబట్టి చూడలేదు. అవి దానికి తినిపిస్తాము. చెత్త టేస్ట్ ఉన్నవి పట్టుకెళ్తాం, మంచి టేస్ట్ ఉన్నవి పట్టుకెళ్తాము. అంటే అదైతే హాల్లో కూర్చుంది అనమాట. చూద్దాం మరి అసలు బన్నీ ఏం తింటుంది అనేది. ఇది ఓకేనా? ఓకే, మేము షాపింగ్ చేసినవన్నీ ఈ చిట్టి బుట్టలో అయితే వేసేస్తున్నాం. ఇది వేసాక బన్నీకి తినిపిస్తాము. అంటే మేము ఎలా తినిపిస్తాం ఏంటని అంతా రికార్డ్ చేస్తాను. మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి చూడండి. ఓకే, వదిలే పురుగు ఉంది లైట్ ఇప్పుడు పడింది. నేను ఏది పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే మన బన్నీ గారు అక్కడి నుంచి వినే ప్రయత్నం చేస్తారు, అందుకనే చెప్పట్లేదు. నేను ఇది ఒకటి తీసుకుంటున్నాను. కొన్ని బ్యాడ్గా ఉండాలి కదా, దానికోసం. అంటే ఇది పర్వాలేదు, అంత బ్యాడ్ కాదు, బాగానే ఉంటుంది, కొంచెం ఘాటు ఉంటుంది. నేను ఒక ప్రాంక్ కూడా చేయబోతున్నా దీంతో. ఇది డైరెక్ట్ పెడితే తెలిసిపోతుంది. కొంచెం బాయిల్ చేసేసి చెప్తా. సో ఈ పీస్ తోటి మనం పాము పెడదాం. ఓకే, మరి ఇది కూడా తినదు కాదుగా. బన్నీ కోసం కొన్ని వస్తువులు అయితే తెచ్చాను కదండి. అందులో ఇప్పుడు నేనైతే బొద్దింకని బన్నీకి అయితే తినిపించబోతున్నాను. తినిపించిన కాదు ఏంటో నాకు ఇవి ఫస్ట్ చేతికి ఇవ్వకూడదు, చేతితో ముట్టుకోకూడదు. నాకు అదేంటి, నేను స్మెల్ చేస్తాను, నేను అన్ని చూసుకుంటాను. స్మెల్ పెట్టి చూపిస్తాను కావాలంటే. స్మెల్ చూస్తా, తింటావా? తిని చెప్తావా? స్మెల్ చేస్తాను ఫస్ట్. స్మెల్ చేసి చెప్తుందంట. ఇదేంటో ముట్టుకోకూడదు. చెప్పు. స్మెల్ చూపించావా? ఏంటిది? నీ చెయ్యి అది. ముట్టుకోకూడదు. అది ముట్టుకోను, నీ చెయ్యి అది. ఇందులోనే ఉందా? స్మెల్ రావట్లేదు. నాకు అవసరం. అయితే అది తినేదేనా? తినేదే. ఏం పెడుతున్నావు? ఇంకా అలా లేదు, ఇంకా గేమ్ అంటే. స్మెల్ చూసి చెప్పాలి, చెప్పలేకపోతే ఆగు. చాక్లెట్. స్మెల్ చూసి చెప్పాలి, చెప్పలేకపోతే తిని చెప్పాలి. ఫస్ట్ స్మెల్ చూసి ఇక్కడ పెట్టు. పెట్టాను కదా, ఇంకేం చూస్తావు? తిను. అనట్లే నవ్వులు. బొద్దింకే తీసుకున్నావు, అడ్డుగా కూర్చోంటావు. బొద్దింక తినలే, కొంచెం బాగుంది. శ్రీంచ పక్క కూర్చో. బొద్దింక కాలు వెళ్ళిపోయిన ఒంట్లోకి. తిను. బొద్దింక బాగుంటుంది. ఒక్క చిన్న మొక్క తిను. ఏంటిది? నెక్స్ట్ బొద్దింక వద్దు నాకు అవసరం అయితే ఓడిపోతావు. మరి 500 ఓడిపోతుంది గైస్. అయితే ఇది బొద్దింక అని చెప్పినా సరే తినట్లేదు. తినాల్సింది, తినకపోతే 500 కోల్పోతావు. 500 కోల్పోతావు. తిను నవ్వులో. ఏంటో చెప్పు. తిను నవ్వులో. వెల్లుల్లి. తినకపోతే అవుట్. వెల్లుల్లి తిన్నాను మొత్తం ఇంకేయాలి. ఘాటుగా చెప్తున్నాను వెల్లుల్లి. వెల్లుల్లి అంటండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ అయితే మా బన్నీ కోసం ఒక అందమైన 3 తింటే చాలు. ఒక అందమైన వానపాము అయితే సిద్ధం చేశారండి. పాముల్లో ఒక రకమైన పాము అన్నమాట. అదేం పాము బన్నీ చెప్పాలి. చేతిలో పెట్టు. చేతుల్లో పెట్టేది ఏం లేదు. చేతిలో పెడితే ఓడిపోతావు. పెట్టినా స్మెల్ పాములా ఉందేంటి? చూస్తున్నా కాదు, ఇక్కడ టచ్ అయింది. ఏంటది? స్మెల్ చూపించు. ఉంది టచ్ చేస్తే. మ్యాగీ తెచ్చావా? కాదు. మరి ఏంటి? చూడు. పాస్తానా? నేను అలా తిన్నది ఏంటో చెప్పు ఫస్ట్. అదేంటో నేను చెప్తే
ఎలా చెప్తుంది? వాసన చూపించు. వాసన తింటమే. నువ్వు లాగ్ చేయకు, మనసులో 500 పోతాయి. 500 కావాలా తింటాను. 1 2 3 4 5 టైం అవుట్. సరే చేతి. సరే పడుతుంది. ఏంటిది? మ్యాగీ. మ్యాగీ కదా ఇది? మ్యాగీ. మరి మ్యాగీ చెప్తాను. మ్యాగీ పాస్తా అదే ఇదా నువ్వు సరిగ్గా చెప్పలేదు. నువ్వు స్మెల్ చూసి తిని చెప్పట్లేదు, ఊహించుకుని మాట్లాడు. ఇది మ్యాగీ అని నేను చెప్పాను, నాకు ఇక్కడ టచ్ అయినప్పుడు. ఇదైతే లాస్ట్ అన్నమాట, బన్నీకి లాస్ట్ ఛాన్స్. ఇప్పటికే ఒకటి ఓడిపోయింది. ఓకే, ఇప్పుడు నేను తెచ్చిన ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వు నిన్న నెయ్యితో చేసావు కదా స్పెషల్ గా. ఏం చేశాను? సాయంత్రం అది ఏం చేసుకుంటున్నాను నేను లేనప్పుడు? ముట్టుకోకూడదు, స్మెల్ చేయగలంటే. నీ చెయ్యది అయ్యో ముట్టుకోకూడదు, స్మెల్ రావట్లేదు. ముట్టేసుకుని చేస్తావు, ముట్టుకుంటే అవుట్. 500 నావి. 500 నావి. నేను ఇంటి విన్నా కొని ఉండు ఒకసారి. అది అవునా కదా ఒకసారి వాగు. ఇది దేవుడి మందిరంలోంచి ఎవరు తెచ్చావు? నెయ్యి. అవును అవునే, దేని ముంచో? అవునయ్య ఇది వేసాం సున్నుండలో. అయ్యా చెప్పేసి సున్నుండేం కాదు ఇది. ఇలా చూపించదు ఏముండవు. ఏంటోగా నా నోట్లో మాత్రం అస్సలు పెట్టదు దీన్ని. మా శ్రీయాన్షి బాబాకి ఇష్టమైంది. అక్కువాలి సరే నీకు అసలు నేను నీకు ముట్టిస్తాను. ఇది నా నోట్లోకి అయితే ఎంట్రీ లేదు. నేను దాంట్లో రోజు ఆడుకుంటూ ఉంటాం పిండితో. అది తినేది కాదు కదా, తినేది పెట్టాలి. తినేదే దాన్ని నేను పెసుకుంటూ ఉంటాను రోజు. నేను నువ్వు దేవుడి మందిరంలో తెచ్చి నాకు ఇదిగో తినిపించేస్తావు. చూడు సున్నుండ. సరే ముట్టుకోకొని ఎడదైతే ముట్టుకో, లెఫ్ట్ హ్యాండ్తో ముట్టుకో. పెసుకు. ఇది కిందకి శనివారం సిరి నువ్వులుండ చేసింది. అది తిను. దాన్ని నువ్వు ఆవు నెయ్యిలో ముంచి ఇప్పుడు ఇచ్చావు. దేవుడి మందిరంలో ఉండే ఆవు నెయ్యి. అది నువ్వులు ఉండ ఆగు ఆగు లాక్కో కాదు. కింద పడేసావా? అది నువ్వులు ఉంటంట. సరే Playboy. రియల్ టాస్క్ ఓకేనా? అది కాదు, అది ఏది అది ఏం కాదు, అది వదిలే. అది వదిలే. క్లే అండి, క్లే అది. క్లియర్. క్లీన్ ఆవునేనా ముట్టించు. చిచ్చి ఇప్పుడు మరీ తీస్తున్నాడు. ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి అన్ని పెడుతున్నాడు. ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఓకే. నాకు 3 అన్నారు, ఎన్ని తెచ్చారేంటి? అది తినేది కాదు, తను సరదాగా తెచ్చా. ఓకే ఇది ముట్టుకోకూడదు, స్మెల్ కావాలంటే. నీకు దేవుడి మందిరం వాసన వస్తుంది చైనా. అవునా చెయ్యి చూడకు. నా ఇస్తారా ఇంకేంటి చాలా. ఎక్కడి నుంచి తెచ్చావు? నేను పెట్టేవన్నీ బాగానే ఉంటాయి, నాకే వంకలు ఎట్టావు. 5 అంకెలు ఎక్కడతానంటే తింటావా? మరి ఘోరంగా తెస్తున్నాడు. తినేదే చెప్తాను కదా. పెట్టేది నేను తిన్నాం. మానే అయితే ఊరిపోయి తీసే అసలు ముట్టుకుంటే ఊరుకోరు. అవుట్ అవును అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయావా? అవుట్ అయిపోతే ఇంకెందుకు అయ్య బాబాయ్, నేను తినిపిస్తా కావాలా చెప్పు. బంగాళదుంప. ఇప్పుడు దెబ్బ ఇంకా తీసే ఇంకెందుకు ఓడిపోయావు నువ్వు టాస్క్. నువ్వు పెట్టి మానుభావం తినాల్సింది ఇంకా. ఎన్నైనా గెలిచేదాన్ని. నేనా మనం పెట్టిన బాగానే ఉంటాయి కదా. నువ్వు లోపలికి వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు నెక్స్ట్. మేము అన్నీ రెడీ చేసుకున్నాక నేను పిలుస్తాం. లేదు శ్రీయాన్షి, మేము తెచ్చుకున్నవి అయితే ఇవ్వండి. ఇవి ఒకవేళ మీకు తెలియకపోతే నేను తనకు పెడుతున్నప్పుడు నేను ఇవేంటో చెప్తాను పెట్టేశాక. కట్టేసి అయితే ఆ రూమ్లోకి తీసుకెళ్తాము. రెడీయా నువ్వు? నీకైతే కప్పలు, బల్లులు, పిల్లులు అన్నీ తీసుకొచ్చేసాం. బన్నీ అయితే 500 ఓడిపోయిందండి. ఇప్పుడు మరి నువ్వు గెలుచుకుంటాను అనుకున్నా 500 లేదా? తప్పకుండా నేనే గెలుస్తాను. సరే ఫస్ట్ నేను పెట్టబోయేది వచ్చేసరికి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, లేదంటే పని స్క్రీన్ పైన పేరు ఇస్తుంది, లేదంటే తర్వాత చెప్తాం. పెట్టు ముక్కుతో ముట్టుకోవడానికి ట్రై చేయకూడదు. అదేది ముక్కు దగ్గర ఉందా? ఉంది, ఇంకొక నాకు చేయగలను. ఖచ్చితంగా తినేదే కదా చెప్పు. తినేదే 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 లోపల పెట్టి చెప్తుంది అన్నట్టు. పర్వాలేదా మరి, నీకేం పర్లేదా? అదేంటి అదేంటి తినేదైతే పెట్టి తెలుస్తుంది. తినేగో అయితే ఒక పెట్టి పెట్టమ్మా, దగ్గర పెట్టు. తినేదే. అవును నాకు ఇష్టమండి చాలా. అది చచ్చిపోయిన ఎలక తల తీసుకొచ్చి పెడుతుంది. మిర్చి సరే తినేదే తిను. కాదు, చచ్చిపోయిన ఎలక తలది. నీ ఇష్టం ఇంకా. సరే ఉండు. బలి కదా ఇంట్లో బలి ఉంది కదా అదేమో. బయలు నేను తెచ్చి పెట్ట ఇంట్లో చచ్చిపోయిన కలదా తెచ్చా. తినే ఏ తిను. ఏంటది? తింటున్నాడు. ఏడది ఆకాకగా ఉన్నాయి.
తిన్నా కూడా చెప్పలేకపోతున్నావా? తినలేదు తిను. తింటా? ఆ. ఇదేగో ఎందుకోసం ఏ పచ్చిది కదా. బంగాళదుంప ఎంత ఏంటి బంగాళదుంప కాదు ఓడిపోయావా? 1 క్యారెట్ 2 3 తొక్కతో తినేసాడు. 4 ఓడిపోయాడు Hi. ఓడిపోయాడు. ఓకే ఇది ఏంటి? చామదుంప. కొన్ని చోట్ల బల్లి గుడ్లు పెట్టేసి ఉంచుతుంది కదా, అవి జిగురుగా కూడా ఉంది గైస్. అది నేను పెడుతున్నాను. ఇప్పుడైతే నీకు చేతికి కూడా ఇచ్చేస్తున్నాను నేను. ఓకే అంటే అసలు కనిపెట్టలేడని చెప్పేసి ఛాలెంజ్. అది ఎలా ఉందో దాన్ని టచ్ చేసి చూసుకో, ఇది తర్వాత స్మెల్ చేసుకో. నేను చెప్తాను. ఫస్ట్ ఇందులో వేసిన జిగురు ఏదో అది వేరేది వేరేదేం కాదు, ఒకటే ingredient ఇది. మొత్తం ఖచ్చితంగా ఒకటే ఇంగ్రీడియంట్ ఒకటే. నేను వెనక అబద్ధాలు ఆడుతున్నా లేకపోతే ఆ వాసన ఇది బల్లి గుడ్లు కాదు ఇప్పుడే కాదు పెట్టింది కాదు ఫ్రెష్ గా. కాదు ఒక్క నిమిషం చెప్తాను ఒక్క నిమిషం. నాకైతే ఒకటి అనిపిస్తుంది ఇది ఏమనిపిస్తున్నావు? మనపప్పు అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఉంది. వడబాబు ఫ్రిడ్జ్లో ఉన్నది పైగా. పప్పు షేప్ అలా ఉంటుందా? ఓకే ఓకే మళ్ళీ చెప్తే గురించి మళ్ళీ చెప్పు. బల్లి ఇప్పుడే ఫ్రెష్ గా గుడ్లు మళ్ళీ అది పెట్టింది. కాదు కానీ సొల్లు తినేదే కదా చెప్పు ఆ ఫస్ట్. జిగు జిగు ఆ బల్లి గుడ్లు తింటావు. తినేదే కదా ఇది. నువ్వు బల్లి గుడ్లు తింటావు కదా, తిన్నాం. బల్లి తింటావు కదా నువ్వు. తిని నోట్లో పెట్టు. ఇది ఏంటి చెప్పు ఫస్ట్. చిచ్చి బల్లినా తినేదే కదా చెప్తాను చెప్తాను. తినేదే తినేదేనా పెసరపప్పు ఇది. వచ్చావా హింటావనా? సరిగా? హింట్ ఇస్తాను తిని. ఆ. ఇది మంచిగా మన హెయిర్ గ్రోత్ బాగా యూజ్ అవుతుంది. అలాంటి నాకు ఏం తెలుస్తాయి మంచిగా ఇంకా ఇవ్వండి. అప్పుడు నుంచి ఏమిస్తావా? అరే ఎందులో వాడతారు అలాంటి చెప్పాను కొంచెం అర్థం అసలు అవుతుంది. తిను ఫస్ట్. చీ చీ బాగుందా? దీని పేరు కనపెట్టలేం కానీ నేను ఇదేంటో అర్థమైంది నాకు. ఏంటది? పేరు చెప్పడానికి చెప్తాను మళ్ళీ ఏంటిదంటే ఏంటో అర్థమైనట్టు ఎలా ఉంటుంది చెప్పుకోండి ఏంటో. ఈ ధనియాలు అలాంటివి కాకుండా ఉంటాయి అలాంటివి గసగసాలు అలాంటివి గసగసాలా? కాదు. సరే 5 4 3 2 1 ఏ, Flax seeds. లేదు, ఇది ఆగు. ఏడమ్మా సిరి కొనుక్కుంది కదా అలాంటిది ఇది. నేను కొనుక్కుంది అప్పుడు ఎప్పుడో కొన్ని డబ్బాలో పోసి పెట్టాను. ఫ్లాక్ సీడ్స్ అండ్ ఓడిపోయావు. లేదు ఆడియన్స్ మీకు నేను ఇది చెప్తున్నాను, నాకు దాని పేరు తెలియదు. పేరు తెలియకపోతే నేను ఆల్రెడీ ఏమో చెప్పాను సిరి ఏం కాదు. సరే వాళ్ళే కామెంట్ చేస్తారు వదిలే. ఇది కామెంట్ చేయండి ఓకే, దాన్ని బట్టి మేము తర్వాత ఓకే ఇప్పుడు థర్డ్ది వదిలే. ఈ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్తాను. థర్డ్ ఏంటో ఇదేంటి తినేదే కదా. తినేదే. నేను చెప్తాను ఏంటో నీకు. ఇప్పుడు 3 తినేవే అన్నీ తినేవే కదా. ఇప్పుడు నేను నీకు అంటే మీరు నాకు టచ్ చేసే అవకాశం మీరైతే ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను నీకు. ఇది ఏంటంటే కాకి గుడ్లు పెట్టేసింది గాయస్, నీ షెల్ పీక్కొచ్చి ఇచ్చాను. అన్ని గుడ్లే తెచ్చి పెట్టావు నువ్వు. అన్ని జంతువులు వెళ్ళి అన్ని జంతువులు ఈ గుడ్లే. చెప్పచ్చు. సౌండ్ ఉప్పు ఒకసారి. అది వేరేది, అది వేరే. అదే ఏముంటది ఊపమ్మా కావాలి చేస్తున్నావు ఉప్పు మళ్ళీ శ్రీయాంషి నో చెక్కండి. ఏంటది అలా చేస్తున్నారు? కాదు మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు తిని చెప్పచ్చు అంటున్నావు నేను. తినవా? ఇది ఏది దీని పేర్లు తెలియాలి నాకు చాలా ఎలా అయితే ఇబ్బంది. తినేసి చెప్పు. నేను ఓడిపోతాను అయితే తినేసా ఏంటో చెప్పు. ఏంటో చెప్పాలి. అదే చెప్పలేనంటా నేను. ఇది అంటే ఎలాగా? ఇదేంటో ఓట్స్ కానీ ఆ. అలాంటివి ఉంటాయి అంటే కదా. పాలలో వేసుకుని తినేది. తినే సరే ఆ? ముస్లిం చెప్పాడు. కరెక్టే తిను. నేను చెప్పండి అవును తిని చెప్పు. అదే బాగుంది టేస్టీగా. ఇప్పుడు మా శ్రీయాంషి పాప నీ కోసం ఒక ఇంగ్రీడియంట్ తీసుకొచ్చి. అవునా కదా నేను అదే. చెప్తా. ఇక్కడ నేను అడవిలోంచి నేను బలి గుడ్డలు తెచ్చాను. నువ్వు బల్లే అందరూ బల్లిగుడ్లు బల్లులు అందులో టచ్ అయ్యి నోట్లో పెడుతుంది. బల్లుల వెనకాల పడిపోయారు. అది ఎలా ఉంటుంది చెప్పమ్మా ఫస్ట్ రోడ్లు పెట్టేటువంటి మెత్త మెత్తగా చి, 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 చి. బావోయ్. బండిలా జిగురుగా ఉంటుంది. ప్లీజ్ పిసిగేస్తాను చూడదు పిసిగి చేత టచ్ స్మెల్ చూసి నువ్వు పప్పులే తెచ్చి స్మెల్ చేసి చెప్పేసి. ఇది ఇందాక మీరు తిన్నారు కదా అస్తమాట ఇందాక అది ఇది అది ఇది అది ఇది నేను కూడా అది ఇది అని చెప్పేస్తాను అయితే. పాస్తా కానీ ఇది మ్యాగీ నట్టు కానీ కాదు 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 ఆగు. స్మెల్ చెయ్యి. కాదు పాస్తా కాదు ఆగు తిను. ఆగు దాన్ని పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెడతాడు కదా తెల్లవి అన్ని పెడతాను. మరమరాలు మరమరాలా రా అమ్మా రా కమ్ముకున్నా చీకట్లోనా గజ్జ కట్టే. ఏ పడిపోతుంది కింద పడిపోతుంది. అయ్యో కింద కత్తి పెట్టారు మీరు కత్తి పెట్టారు పడిపోతా. గాయస్ మేము సిరి కోసం తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇది చూసేయండి. అండ్ సిరి గెలుచుకుందాం అనుకునే అమౌంట్ అయితే ఇది. ఇప్పటికి వచ్చి మేము ఇద్దరం అయితే ఇది గెలుచుకోలేదు. నువ్వైనా గెలుచుకుంటాం అనుకుంటున్నావా?
సో నా ఐటమ్ ఏంటో నేను తీసేసుకుంటున్నాను. మాక్సిమం నీకు అన్ని శ్రీయాంశి బాబు సెలెక్ట్ చేసింది. బాబు పిసికి పెట్టద్దు. పిసికి అడిగి తెచ్చాం. ఫ్రెష్ నీకు అన్ని ఐటమ్స్. సో ఇప్పుడు గైస్ నేను ఇప్పుడు తినకు పెట్టబోయేది ఏంటంటే బాబోయ్ ఫస్ట్ అదే ఎలక తోలు. ఎలకకి పిల్లతోటి స్కిన్ తీసి తీసుకొచ్చాను చేతికి. ఏంటది? ఎలక స్కిన్. ఛీ! ఎలక స్కిన్ తీసి అయితే తీసుకొచ్చాను. ఏదో జుట్టులా ఉంది. కాదు, ఇదిగో ఎలక స్కిన్, ఇదిగో చేతిలో పెట్టు. చాలా 1 లేయర్ స్కిన్ ఇది ఎలకది. చేతిలో పెట్టచ్చా పెట్టకుండా ముందు అంటించాను కదా. నువ్వు తేజో కాదు, నీకు చేతిలో పెట్టాలి. నువ్వు సిరి మళ్ళీ వాసన చూస్తాం. ఏంటనుకుంటున్నా, ఇది ఎలక స్కిన్ అనుకుంటున్నావా? నాకు తెలియట్లేదు అలా చేస్తున్నా, గుచ్చేసావు. వాసన చూస్తాం. చేతికి ఇచ్చే పర్లేదులే, చేతికి దాని మొహం తెలుస్తుంది దానికి. తోటకూర తినైతే తోటకూర. తోటకూరగా తినే అయితే ఎలక స్కిన్ అని చెప్తున్నాను, తోటకూర అయితే కాదు. తోటకూర తినైతే తాటుకోడ అమ్మ తాటుకోడ కాదు ఏంటది? క్యాబేజ్. శ్రీయాంశి బాబు చెప్పేసింది కాబట్టి మేము ఈ ఇంగ్రీడియంట్ అయితే ఎలిమినేట్ చేస్తున్నాము. శ్రీయాంశి బాబు తెచ్చుకుని ఇంకో ఇంగ్రీడియంట్ అయితే నేను పెట్టేస్తున్నాను ఇప్పుడు. అదేంట్రా బాబు? ఇది మేమైతే దా అయితే వచ్చి పెట్టు. నోరు మూసుకుని ఉండాలి, మాట్లాడకూడదు. నీ వల్ల దొబ్బింది. చెప్పావో ఊరుకో. ఇదైతే మేము అడవి పంది ఉంటుంది కదా గాయస్, అడవి పంది హెయిర్ ని, నెత్తి మీద ఉన్న హెయిర్ ని మేము ట్రిమ్మింగ్ చేసి తీసుకొచ్చాం అనమాట. కూర్చో, అమ్మ అడ్డంగా కాదు. వీళ్ళు దేని నుంచో తోలు మొక్కలు అన్ని ఒలుచుకొచ్చారు నాకు అనేది. సరే కానీ జాగ్రత్తగా ఉండి, ఇది మాత్రం తినొచ్చో లేదో నీ ఇష్టం. ఇంకా తిను. ఉండు ఉండు, నోట్లో పెడతా. ప్లీజ్ నోట్లో పెట్టద్దు, అంత ఎలా ఉంది వాసన కూడా. అడవి పంది పొట్టు కాసింది, గుండు పొట్టు, దాని చుండ్రు డాండ్రఫ్ అంతా తీసి ఇదిగో పట్టు ఇంకా. మొత్తం పైకి వేస్ట్ చేయకు. తినసిరి ఏ వేకి అంతంత వేకో వేస్ట్ చేస్తాం శ్రీయాంశి మొత్తం అన్ని. ఇదేంటో నేను చెప్తాను. చెప్పు. అదే మన కస్తూరి మేతి. అంత వేసో కాడ కనిపెట్టేసింది. లేదు అంత రాదు, వాసన రావట్లేదు. వాసన కూడా ఎందుకు రాదు నాకు వాసన? ఎందుకు రాదు నాకు వాసన? కస్తూరి మేతి. అయ్యో వంట మనిషిది, నేను అందుకే భయపడ్డాను దీని దగ్గరికి అన్ని తెస్తూ. ఇంకా ఏం ఇంగ్రీడియంట్ తీసుకొచ్చావు? నేను ఈ రోజు సిరి కోసం బాగా స్పెషల్ ఇంగ్రీడియంట్ తీసుకొచ్చాను. వావ్, దానికి చాలా ఇష్టం. అస్తమాట కొనుక్కుని తింటాం. ముట్టుకోవడానికి లేదు ఇది. నువ్వు ఆరేషన్ చేయి. లేదు, ఫస్ట్ స్మెల్ చేసి ముట్టుకోవడానికి లేదు. నేను ఏం ముట్టుకోలేదు మరి. నీకు ఇచ్చారుగా ఛాన్స్. నాకు ఏదో తినిపిస్తాడు. నీకు సరే చాలా నేను ఇష్టం. ముట్టిస్తాను చూడు. శ్రీయాంశి షట్ యువర్ మౌత్. నీకు చాలా ఇష్టం. రసగుల్లా లాంటిది ఇది. మెత్తగా ఉంటుంది తింటే. మళ్ళీ ఒకసారి నొక్కు పెట్టు. అయ్యో నేను ముట్టిస్తాను, ముట్టుకోకు. అలా కాదు నొక్కు పైకి. మైసూర్ పాక్ లాగా తీయగా తీయ తీయ. అస్తమాట కొనుక్కుని తింటావు 10 రూపాయలకి రోడ్డు మీద. ఇదా నువ్వే తింటావు సిరి అస్తమాటు. చాక్లెట్ లా ఉంటుంది. షట్ యువర్ మౌత్ శ్రీయాంశి. నాకు ఇస్తావా? సరే నొక్కకూడదు, నేను ఇచ్చా ఎలా పట్టుకో అంతే. తెగ తింటావు, 2 కొనేసుకుని ఒకేసారి తినేస్తావు. 2 కాదు, అంటే చాలా ఇష్టం. 4 తినేస్తుంది. ఇదైతే తినేది కాదు. నొక్కేసిందాం కదా ఇది. అసలు మా ఇలా 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 కూడా అంటున్నావు కదా. ఎలా సరే తినాలి అంతే కదా. అదేంటో నేను చెప్పాలా? ఆ, నువ్వు 2 తింటావు ఒకేసారి కొనుక్కుని 10 రూపాయలకి వస్తావు ఒకటి. నోట్లో పెట్టు. తక్కువ చెప్పాలి. నోట్లో పెట్టు. జాగ్రత్త, నీ ఇష్టమా? ఇది ఐస్ క్రీమ్ అరేజర్. సూపర్. అది ఫుడ్ ఐటమ్ కాదు. ఫుడ్ ఐటమ్ కాదు. ఓకే ఇప్పుడు అసలైంది. కడిగేవాది దరిద్రం. కడిగాను దరిద్రం. మంచిదే ఇది, ఇది కడిగాను. ఛీ. ఏం పెడుతున్నారు? కూర్చున్నాను కదా అని. నువ్వు డైరెక్ట్ నోట్లో పెడతావా? నీకు పెట్టాను అలాగా. సరే అది నేను చెప్తున్నాను. కప్ప పేగులు, కప్ప కడుపులోంచి తీసిన పేగులు. ముట్టుకోవడం లేదు. నాకు ముట్టుకొని ఇచ్చారంటే అలాగా. నన్ను మాత్రం ఏం ముట్టుకొనివద్దు అన్నారు. స్మెల్ పెట్టచ్చు. స్మెల్ ఉండు, దూరం ఉండు. కప్ప పేగులు చెప్తున్నాను కదా. చూడు. అసలు వాసన వస్తుంది. నోట్లో పెట్టు. అవును వెంటనే చెప్పేయాలి మరి. అవును. నవ్వులు నవ్వులు తెలిసింది. తినేసేది తినేది ఛీ, తినేస్తుందేనా నిజంగా? తినేదే సీరియల్ కిచెన్లో ఐటమ్ కాదు, తినేస్తున్నావు చూసుకో. ఇది ఆకాకరకాయ. ఓడిపోయావా? కాదు. నేను ఓడిపోలేదు ఇంకా 5-6 అనొద్దు. ఏది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను కదా. ఇది ఏది వద్దులే, నోట్లో వేరేది దొండకాయ. ఆ? దొండకాయ. కాదు. 5 5 4 సరే పో. 3 5 4 3 ఉల్లిపాయ. 2 కాదు, 1 ఓడిపోయావు. ఓవర్. ఏంటిది? కాకండి.
కాకరకాయ కదా కావాలని నాకు చెప్పావు. బీరకాయ. కాకరకాయలు ఇంట్లో లేవు కదా. నువ్వు చెప్తావు నాకు చెప్తావా? ఏంటిది బీరకాయ తేజ ఇది? కాకరకాయ తెచ్చింది నేను. కాకరకాయలు ఇంట్లో లేవు కదా, ఎలా పెట్టాను? ఫస్ట్ గేమ్ లో ఇది ఎందుకు పెట్టాను రేస్ ఉంది కాకరకాయ పెట్టడానికి. ఫస్ట్ గేమ్ లో కాకరకాయ తప్పించుకున్నది, అందుకని నువ్వు పెట్టాను. నాకు అది అర్థం కావట్లేదు. నేను కాకరకాయ చెప్దామని అనుకున్నాను కానీ ఇంట్లో ఆ కాకరకాయలు ఉన్నాయి, నేను కాకరకాయలు కాబట్టి లేవు. మీ ఇంటికి వెళ్ళాలి ఎంత పిల్లలు తీసుకొచ్చాను. నీకు చేదు ఫీలింగ్ వచ్చిందా? విపరీతమైన చేదు వాళ్ళంతా. నేను అనుకున్నాను ఆ కాకరకాయ ఉంది, అది కూడా వేయించమని చేదుగా ఉన్న ఆ కాకరకాయ చెప్పాను అందుకని. కాదు ఇదైతే ముట్టుకోవడానికి ఇవ్వను. ఇప్పుడు ఒక థర్డ్ లాస్ట్ ఇది. ఇప్పుడు ఇదైతే ముట్టుకోవడానికి ఇవ్వను నీకు. నేను జస్ట్ తినడానికి ఇస్తాను. స్మెల్ చూస్తావు ఏం చూస్తావు ఇష్టం. ఓకే ఏం కాదు, ఏది ముట్టుకోవడానికి ఇవ్వట్లేదు నాకు. అది ఇచ్చంగా ముట్టుకోవడానికి చేసి చాలా చేయకు. నేను చూస్తాను ఎక్కడ ఉన్నా ఒక్క చెయ్యదు. దీని పేరేంటో చెప్పు మరి. బరువుగా ఉంది ఆగు. ముట్టుకుంటే మాత్రం ఓడిపోయినట్టు నువ్వు. ఇది కుక్క గుడ్లు. కుక్క గుడ్డు పెట్టింది రోడ్డు మీద. కుక్క కన్నా ఎలకదా ఇది పాముదో. నాశనం తెలియట్లేదు. ఇంకా కాకరకాయ ఇంట్లో లేదేమో అనుకున్నా. కాదు కాదు, ఇది ధైర్యంగా ఉంది మనం ఇంట్లో తెస్తామని రోడ్డు మీద తేమని. రాళ్ళు సిరి రాళ్ళు పెడతాడు తినకు. తినేదన్నా కాదా? కాదు కుక్క రోడ్ల మీద దొరికిన రాళ్ళు తినేదా కదా? తినేది తినేది కాదు రాళ్ళు. పెట్టరా. తినేది ఏమన్నా అదే మకానా వెరీ గుడ్. టై ఇద్దరికి నేనే కదా, నేను విన్ను. అంతే 3 చెప్తేనే 500 లేకపోతే నాకు 500. కాదు రెండు ఎవరు చెప్పారు? అయితే ఒక పని చేద్దాం. రెండు చెప్పింది ఎదురు చెరొకటి చెప్పాను, నేను రెండు చెప్పాను. నేను నేను కదా రెండు చెప్పాను. నేను 2 చెప్పాను, నువ్వు 2 చెప్పావు. మీ ఇద్దరు చెరొకటి చెప్పారు. 250. నువ్వు మరమరాలు లెక్కేస్తే నేను ఐస్ క్రీమ్ లెక్కేస్తాను. మన లెక్కలేదు. మరి రెండే చెప్పావు. అదేంటిది సీడ్స్ చెప్పాను. చెప్పలే సీడ్స్. నేను ఇంకోటి చెప్పా. అదే చెప్పలే. పేరు తెలియదు. నువ్వు 500 అయిపోయిందా? నువ్వు మోస్ట్లీ ఒకటే చెప్పు. లేదు నువ్వు ప్రతిసారి అలా చీటింగ్ చేస్తున్నారు. కస్తూరి మేతి. అది అమ్మవి. అమ్మ చెప్పేసింది అమ్మా, నేను చెప్పాను కదా. కస్తూరి మీద అమ్మది కదా నాన్న. లేదు గెలిచింది నేను. కస్తూరి మేతిను ఇదేను. న్యాయంగా చెప్పండి గాయస్. మీరే చెప్పండి కొన్ని. లాస్ట్ కాదు ఒకసారి ఆగు, అసలు ఒకసారి ఆగు. సిరికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పెట్టాం కాబట్టి చెప్పింది అది. నేను ఎందుకు పెట్టావు దానికి? ఏమేంకో పెట్టారు నాకు? నీకు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పెట్టేసాడు. ఇగో చూడు, కాకరకాయ పెట్టాడు, మక్కాన పెట్టాడు, కస్తూరి మేతి పెట్టాడు. మొహండాన్ని తీసుకొచ్చి ఇంట్లో లేదా? ఐస్ క్రీమ్ పెట్టాను. ఒకసారి ఇదంతా కాదు, నాకు పెట్టింది ఎన్ని ఐటమ్స్ చెప్తాను నేను. ఇది ఊరికే పెట్టాను. క్యాబేజ్ అయితే తీసేస్తాం, శ్రీయాంశి చెప్పేసింది. 4 ఐటమ్స్ పెట్టారు, 3 పెట్టారు. అదే అంటున్నా. 4 పెట్టాం. ఏ నీ ఫోన్ పెట్టావు? నీకు 4 5 నీకు పెట్టాం. అవునా? మరి ఎందుకు పెట్టలేదు? నువ్వు తిన్నావు చూసుకెళ్ళి. అవును 3 అయినా చెప్పాలను. నేను ఒకటే చెప్తున్నా. నేను కస్తూరి మీద చెప్పా, మకానా చెప్పా, కాకరకాయ నా కాకరకాయ అన్నాను. సరే ఇప్పుడు మీ గొడవలు ఆపేయండి. ఓకే గాయస్, ఆ 500 ఎవరికి రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలు అది కాదు, తను ఒకటే చెప్పాడు. 2 చెప్పాను. సీడ్స్ నువ్వు సీడ్స్ చెప్పా. అమ్మ, ఓ చెప్పింది. గాడిద. అదే అమ్మకే. నీకు చక్కెర కొనేవాను. ఎవరు చెప్పాడు? 250 అయితే 5 నెంబర్స్ అయిపోయి చెప్పాడు. ఏంటది? పేరు చెప్పరా? లేదు పేరు చెప్పరా? నేను క్లారిటీ అవును ఏదైనా తినేదే అంటావు కదా అన్న. అవునన్నా మరి ఎంత కదా నేను విన్నాను అది. సీడ్స్. ఏంటో అండి, నేను గెలిచానంటే కోపం వచ్చేసింది ఆయనకి, మొహం మాడి. ఇక్కడైతే ఈ 500 నోట్ కోసం పెద్ద యుద్ధాలే జరిగాయి గాయస్. మా సరే. శ్రీయాంశి పాప మాత్రం వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేసుకుంటుంది. అసలు మీరు ఎవరికి ఈ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, వాళ్ళకి ఇచ్చేద్దాం. వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్. బై బై.